హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ కాకరకాయ కారం పొడి అండి. ముందుగా 1 కిలో కాకరకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక 3 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఎండలో ఒట్టిగా అవ్వనివ్వాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 డేస్ తర్వాత మనకి ఈ విధంగా బాగా ఎండాయండి. ఈ విధంగా ఇలా ఒట్టిగా ఉండాలండి. ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఒక 4 పావుల ఆయిల్ పోసుకోవాలి. మనం కిలో కాకరకాయలు కాబట్టి మనం కొద్దిగా వేసుకొని వేపుకోవాలండి, ఒక 2 టైమ్స్. ఎందుకంటే ఒకేసారి వేయడం వల్ల మాడిపోతాయండి ఎక్కువ అయ్యి. ఇలా ఒకసారి వేపిన తర్వాత ఇంకోసారి వేసుకొని వేపుకోవాలండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను. ఇంకోసారి వేసి వేపుతున్నానండి. ఇవి పక్కన పెట్టుకొని ఒక పిరికడు కరివేపాకును అదే నూనెలో వేపుకోవాలండి ఒట్టిగా అయ్యే వరకు. ఎండుమిర్చీలను ఒక 25 పడతాయండి. ఆ 25 ఎండుమిర్చీలను దోరగా వేపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఇంకో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసానండి. పొట్టు మినపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని పొట్టు మినపప్పు వేసానండి. ఈ విధంగా ఈ రెండింటిని దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఈ విధంగా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోవైపు మిక్సీ జార్ శనగపప్పు, మినపప్పు 2 వేసానండి. తర్వాత ఎండుమిర్చిలను వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి. ధనియాలు వేపకుండానే వేస్తున్నానండి, పచ్చివే టేస్ట్ బాగుంటుందని. ఇంకో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను. ఈ విధంగా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. అలాగే 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మనం వేపుకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొద్దిగంత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మనం కాకరకాయలను ఒక 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మనం కాకరకాయ కారం పొడి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేస్తే కాకరకాయ కారం పొడి వేడి అన్నంలోకి బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ట్రై చేయండి ఫ్రెండ్స్.